మగవాళ్ళ జనాభా తగ్గిపోయేటప్పటికి మగ తోడు కావాల్సొచ్చిందట లాత్వికా దేశానికి సంబంధించి. అద్దెకి భర్తల్ని తెచ్చుకుంటున్నారట. ఉత్తర యూరప్‌లో ఉన్నటువంటి లాత్వియాలో మగాళ్ళకి డిమాండ్ పెరిగిపోయింది. పెళ్లి చేసుకునేందుకు ఇంటి పనుల్లో సాయం చేసేందుకు భాగస్వామి దొరక్క మగ తోడు కోసం ఆ దేశ మహిళలు నానా పాట్లు పడుతున్నారట. గత్యంతరం లేక ఇంటి పనుల్లో తమకు చేదోడు వాదోడుగా ఉండేందుకు భర్తల్ని గంటలు, రోజుల లెక్కన అద్దెకి తెచ్చుకుంటున్నారట. లింగ నిష్పత్తిలో తేడా భారీగా పెరిగిపోవడం వల్ల ఆ దేశంలో ఈ వింత పరిస్థితి వచ్చిందట. న్యూయార్క్ పోస్ట్ ఈ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. లాత్వియాలో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా 15.5% అధికంగా ఉందట. ప్రతి 100 మంది పురుషులకి 115 మంది అమ్మాయిలు ఉన్నారట. అదే 65 ఏళ్ళు అంతకంటే పైబడిన వాళ్ళ విషయంలో అయితే పురుషుల కంటే స్త్రీలు 2 రెట్లు అధికంగా ఉన్నారట. దీంతో తమ రోజువారీ జీవితంలో మగవాళ్లే లేకుండా పోయారని, పని ప్రదేశంలో ఎటు చూసినా మహిళలే కనిపిస్తున్నారని ఆ దేశ స్త్రీలు వాపోతున్నారు. దేశంలో మగవాళ్ల కొరత వల్ల భాగస్వామి కోసం విదేశాలను ఆశ్రయించాల్సి వస్తుందట. ఈ నేపథ్యంలో ఇంటి పనుల్లో చేదోడు కోసం లాత్వియా మహిళలు భర్తలను అద్దెకి తెచ్చుకుంటున్నారట. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పెట్టేశారట. అక్కడ భర్తను బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళతో కలిసి ఇంటి పనులు పూర్తి చేసుకుంటున్నారట. లాత్వియా లింగ నిష్పత్తిలో భారీ తేడా రావడానికి పురుషుల ఆయుర్దాయం తగ్గిపోవడమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిగరెట్ తాగడం, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలే లాత్వియాలో పురుషుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు.